కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూర్ గ్రామ మహిళలకు కార్పొరేటర్ కాల్వ మల్లేశం పొరండ్ల సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి స్వామిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను అందజేస్తోందన్నారు. అలుగునూర్ డివిజన్లో దాదాపు 3000 మందికి పైగా మహిళలున్నారని, అర్హులైన ప్రతి మహిళకు చీర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా సంఘాల సభ్యులు, ఆధార్ కార్డు సంఘాల్లో లేని మహిళలు ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు తీసుకువచ్చి చీరలను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సల్ల మహేందర్, సీనియర్ నాయకులు సిల్ల పరశురాములు, దాసం కమలాకర్, లంకా, రవి, ఎండి ఫయాజ్, అజ్మత్ అలీ, ఎండి సలీం, సయ్యద్, అఫ్సర్, దీపక్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గతంలో లాగే బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పుడు ఇందిరమ్మ చీరలుగా పంపిణీ చేస్తున్నారు. కాబట్టి మహిళలందరూ ఇందిరమ్మ చీరలను అందుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నారు. గిరిజన మహిళలందరికీ నమస్కారం. గతంలో లాగే బతుకమ్మ చీరలు లాగా ఇప్పుడు ఇందిరమ్మ చీరలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. కానీ రేషన్ కార్డు తప్పనిసరి అని చెప్పి ఒక నిబంధన పెట్టిర్రు. కానీ ఈ నిబంధన ఇబ్బంది అవుతుంది. రేషన్ కార్డులు అందరికి లేవు కాబట్టి ప్రతి ఒక్క 18 సంవత్సరాల నిండిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.